హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మండే మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత పిల్లలైతే 8:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలి కదా. ఈ లోపలైతే పాప కోసం అయితే ఇడ్లీ అయితే చేశాను. రెడీ అయిపోయి మళ్ళీ అయితే నిద్రపోతుంది అక్కడ స్కూల్కి. లేపుతా ఉన్నాను అనమాట. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. మళ్ళీ టైం ఉందనేసి కాసేపు అయితే మళ్ళీ పనుకుంది. ఈ లోపల అయితే నేనైతే టిఫిన్ అయితే తీసుకొచ్చాను, ఇడ్లీ పెట్టి లేపుతున్నాను అనమాట. లేమ్మా, టైం అవుతుంది లేగు అని. ఇడ్లీ అయితే తీసేసుకుంది చేతికి. నైట్ త్వరగా పనుకోరు కదా, లేట్గా పనుకుంటారనమాట. అందుకనేసి మార్నింగ్ లేగడానికి కష్టంగా ఉంటుంది. నేను పెడతానంటే లేదు నేనే తింటానని చెప్తుంది అక్కడ. ఇడ్లీ అయితే తినేస్తుంది. తినేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. నేనైతే పాప కోసం ఏంటంటే పెరుగు రైస్ అనమాట, పెరుగన్నం అయితే పెడుతున్నాను పోపు వేసేసి. కొద్దిగా కదా అనేసి చిన్న గంటెలు అయితే పెట్టాను ఇక్కడ పోపు. కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, కరివేపాకు కొద్దిగా అయితే వేసేసి ముందుగానే పెరుగన్నం అయితే కలిపి పెట్టేశాను. ఇక్కడైతే పెరుగన్నం అయితే పెట్టేస్తున్నాను. పెరుగన్నం పెట్టేసి బాక్స్ అయితే పెట్టేస్తే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడైతే కాకరకాయలు అయితే మాకు లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. కొద్దిగా ఉప్పు, పసుపు అయితే వేసేసి నానబెట్టాను ఒక 10 minutes. పైన కొద్దిగా అయితే చెక్కు తీసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క కాయనైతే 3-4 అయితే కోసాను నేను ఇక్కడ. సిమ్లో అయితే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే పల్లీలు, కరివేపాకు అయితే వేసాను. వేసేసి ఇదేంటంటే వెల్లుల్లి కారం అనమాట. ఈ కారం మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం కాకరకాయ కారం. అసలు వేరే ఏ కూర కూడా అవసరం ఉండదు అనమాట, అంత బాగుంటుంది. అచ్చం ఇదే తినేయచ్చు రైస్లోకి. కొద్దిగా 4 స్పూన్లు అయితే కారము, అలాగే ఒక సగం అయితే ఎండు కొబ్బరి అనమాట చిప్పులో. కొద్దిగా 2 స్పూన్లు అయితే సాల్టు వేసేసుకొని ఆ కొద్దిగా మెదిగిన తర్వాత ఒక గడ్డ అయితే పెద్దది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ వేసుకున్నారంటే ఈ కారం మాత్రం చాలా బాగుంటుంది. బాగా పల్లీలు అవి వేగిన తర్వాత, ముందుగానే పల్లీలు అవి వేయకండి, మాడిపోతాయి. కాకరకాయలు కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని తర్వాత కొబ్బరి కారం అయితే వేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో కాకరకాయకి. ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే స్కూల్కి అయితే రెడీ అయిపోయి కార్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాడు మొన్న. ఆ కార్ని అయితే ఇక్కడైతే ఓపెన్ చేసేస్తున్నాడు. బ్యాటరీస్ కార్ అనమాట ఇది మాత్రం. 250 ఏమో పడింది ఆన్లైన్లో. ఓపెన్ చేసేస్తున్నాడు. ఓపెన్ చేసేసిన తర్వాత స్కూల్కి వెళ్తానని అయితే కూర్చున్నాడు ఇక్కడ. సరేలే వాడు మాట ఎందుకు కాదనాలి అనేసి ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఏడవకుండా వెళ్తాడు కదా, చెప్పింది చేస్తే అనేసి తీస్తున్నాను. బ్యాటరీస్ లేకుండా అయినా వాడుకోవచ్చు. బ్యాటరీస్ వేస్తే ఏంటంటే లైట్స్ అన్నీ వెలుగుతూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. 3 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి ఇందులో. వెనక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉందన్నమాట. ఓన్లీ లైట్స్ మాత్రమే కావాలన్నా వేసుకోవచ్చు, లేదా సౌండ్ మ్యూజిక్ కావాలన్నా మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యాటరీస్ అయితే 3 బ్యాటరీస్ అయితే 90 రూపీస్ అయితే పడినాయి అనమాట 3 బ్యాటరీస్. కార్ కాస్ట్ వచ్చేసి 250 ఎట్లా పడింది. చూసారు కదా, బ్యాటరీస్ అయితే వేసేసి చూసారు కదా
లైట్స్ వెలుగుతూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా రొటీన్ అయితే ఇలా అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి.